హై వియర్స్ పేజ్ మేకర్లో ఈ పాంప్లెట్ అనేది ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దామండి. చూడండి వియర్స్, పేజ్ మేకర్లో ఒక ప్రాజెక్ట్ వర్క్ చేయాలంటే పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఉండాలండి. ఇప్పుడు మనం చేసేది పాంప్లెట్ కాబట్టి దీనికి పర్ఫెక్ట్ మెజర్మెంట్ ఏంటంటే 8.5 × 11 అంటే విడ్త్ 8.5 ఇంచెస్ అండ్ హైట్ వచ్చి 11 ఇంచెస్. ఓకేనండి. ఇప్పుడు ఒక న్యూ పేజీ తీసుకోవాలంటే ఫైల్ మెనూలో న్యూ, ఇక్కడ డాక్యుమెంట్ సెటప్ అనేది ఓపెన్ అయిందండి. ఇక్కడ మనకి డైమెన్షన్స్ ఫాలో అవ్వాలి, అంటే మనం మెజర్మెంట్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను చెప్పిన మెజర్మెంట్ ఏంది 8.5 × 11. ఓకేనా. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ విడ్త్ అంటే డిఫాల్ట్గా 8.5 × 11లోనే ఉంది. ఓకే ఉంది కాబట్టి మీరు ఇక్కడ ఓకే అనే బటన్ని ప్రెస్ చేయండి. ఓకే, పేజీ ఓపెన్ అయిందండి. ఇప్పుడు ఈ పేజీని నేను కొంచెం లెఫ్ట్ సైడ్కి ఇలా మూవ్ చేస్తున్నాను. ఓకేనా. మనకి ఇక్కడ రైట్ సైడ్లో పాంప్లెట్ డిస్ప్లే అవుతుందా లేదా? ఇప్పుడు ఈ పాంప్లెట్లో ఉన్న డిజైనింగ్ ప్రకారంగా మనం స్టెప్ బై స్టెప్ ఈ పాంప్లెట్ అనేది ప్రిపేర్ చేద్దామండి. ఇప్పుడు ఈ పాంప్లెట్లో మనం చేయాల్సింది ఏంటంటే ఈ లెఫ్ట్లోను రైట్లోను సర్కిల్స్ ఉన్నాయి, ఇది హాఫ్ సర్కిల్స్. ఇవి ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దామండి. దీనికి మీరు చేయాల్సింది ఏంటంటే ముందు బాగా జూమ్ అవుట్ చేసుకోండి పేజీని. ఓకే, చేసిన తర్వాత ఏం చేస్తారంటే సర్కిల్ అంటే ఎలిప్స్ టూల్ తీసుకొని దీన్ని ఈ విధంగా డ్రా చేయండి. ఓకేనా. చూడండి ఇలా, వీటికి పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ ఏం అవసరం లేదండి, నార్మల్గా డ్రా చేయండి. అండ్ మీకు చెప్పొచ్చు ఏంటంటే ఇదంతా ప్రింట్ ఏరియా అండి, ఈ అవుట్ సైడ్ అంతా పేస్ట్ బోర్డు. ఓకేనండి. ఈ అవుట్ సైడ్లో ఎలాంటి వర్క్ ఉన్నా ప్రింటింగ్ అవ్వదండి, ఈ ఏరియాలో ఉన్నది మాత్రమే ప్రింటింగ్ అవుతుంది. ఓకేనండి. బయట మనం ఎలాంటి వర్క్ చేసినా ప్రింటింగ్ అవ్వదు. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని సెలెక్షన్ చేసి ఇక్కడ కలర్ ప్యాలెట్లో ఫిల్ అనేది అంటే ఈ షేప్కి ఈ కలర్ అప్లై చేశాను ఏదైనా. ఓకే, దీని తర్వాత ఏం చేస్తాను అంటే సేమ్ ఈ షేప్ని కాపీ చేసి పేస్ట్ చేశాను. ఓకే, ఈ టైప్లో దీన్ని కూడా కొంచెం అటు ఇటు అంటే యారో కీస్ యూస్ చేయడం ద్వారా స్టెప్ బై స్టెప్ మనం మూవ్ చేసుకోవచ్చు అండి, లెఫ్ట్లోనే రైట్లో అయినా అప్లో అయినా డౌన్లో అయినా. ఓకేనా. ఇలా మూవ్ చేసుకోండి ఈ విధంగా. దీని తర్వాత ఏం చేస్తున్నారంటే ఈ ప్రింటింగ్ ఏరియాలో ఉన్న షేప్స్ మాత్రమే తీసుకోండి, ఈ రిమైనింగ్ ఈ పేస్ట్ బోర్డులో ఉన్న ఏరియా మొత్తం అంటే ఈ షేప్ మొత్తాన్ని తీయాలి అంటే డిలీట్ చేయడం కుదరదండి. మరి ఏం చేయాలంటే మీరు రెక్టాంగిల్ షేప్స్ తీసుకొని వాటి మీద ఎగ్జాక్ట్గా ప్లేస్ చేయండి. అంటే ఇదిగోండి ఈ విధంగా డ్రా చేసి వీటికి ఫిల్ అండ్ స్ట్రోక్ పేపర్ కలర్ అప్లై చేయండి. సో ఇలా హైడ్ అయిపోతాయి, అంటే దాని బ్యాక్ సైడ్ ఉన్నాయి. అలానే ఇదిగోండి ఇక్కడి నుంచి ఇలా డ్రా చేసి దీనికి కూడా ఫిల్ అండ్ స్ట్రోక్ పేపర్ కలర్, అలానే ఇక్కడి నుంచి ఇలా డ్రా చేయండి, పేపర్ కలర్ ఫిల్ చేయండి. అలానే ఇక్కడి నుంచి ఇలా డ్రా చేయండి, పేపర్ కలర్. అలానే ఇక్కడి నుంచి ఇలా అప్లై చేయండి. ఓకేనా. ఇప్పుడు మనకి ఈ ఏరియానే ప్రింటింగ్ ఏరియా, దీంట్లోనే ఎగ్జాక్ట్గా అలా షేప్స్ వచ్చినాయి రాలేదా. ఇప్పుడు వీటిని కూడా సెలెక్షన్ చేసి కావాల్సిన చోట ఇలా ఇదిగోండి అడ్జస్ట్ చేసుకోవచ్చు మనం కావాల్సినట్టుగా. ఓకేనా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రైట్ క్లిక్ ఇచ్చి ఫిట్ ఇన్ విండో, ఎగ్జాక్ట్గా ఫిట్ అయిపోయింది, అవునా కదా. దీని తర్వాత మనకి ఇక్కడ టాప్ బాటంలో కొన్ని షేప్స్ ఉన్నాయి కదా, అంటే పైన నేము కిందేమో ఫోన్ నెంబరు ఇలాంటివి ఉన్నాయి కదండి. ఇప్పుడు ఈ టెస్ట్ కాకుండా ఈ షేప్ని డ్రా చేయాలి అంటే ఇలాంటి షేప్స్ మనకు డైరెక్ట్గా ఉండవండి. పాలిగన్ టూల్ తీసుకొని డ్రాగ్ చేయకుండా ఇలా క్లిక్ చేసి ఆ షేప్స్ని మీరే డ్రా చేయాలి. ఇక్కడ నుంచి ఈ విధంగా స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైతే ఉందో ఎండింగ్ పాయింట్ అక్కడ పెట్టేసేయండి. ఓకేనా. దీనికి ఎలాంటి కలర్ అయినా అప్లై చేసుకోండి, మీ ఇష్టం అండి, ఎలాంటిదైనా అప్లై చేసుకోండి. అలానే ఈ షేప్ని కాపీ చేసి పేస్ట్, దీన్ని ఇక్కడ తీసుకొచ్చా కిందకి. ఎప్పుడైతే ఒక ఆబ్జెక్ట్ని సెలెక్షన్ చేసామో మనకి కంట్రోల్ ప్యాలెట్లో డిస్ప్లే అయ్యేది ఆబ్జెక్ట్ మోడ్. ఓకే, ఇప్పుడు ఈ లాస్ట్లో ఈ ఎఫ్ అనే క్యారెక్టర్స్ ఉన్నాయి కదండి, ఇవి ఏంటంటే ఫ్లిప్ వర్టికల్ ఫ్లిప్ హారిజెంటల్ అంటారండి. ఇక్కడ మనకి ఈ ఫ్లిప్ వర్టికల్ దీన్ని ప్రెస్ చేశారనుకోండి రివర్స్లో అంటే వర్టికల్లో రివర్స్ అయ్యిద్ది. ఇదిగోండి ఈ విధంగా. ఇప్పుడు దీని మీద సెట్ చేయండి. ఓకేనా.
ఇది ఎగ్జాక్ట్గా సెట్ అవ్వలేదు అనుకోండి, ఇలా ఇంక్రీజ్ చేసుకోండి, డిక్రీజ్ చేసుకోండి, మీ ఇష్టం. ఓకేనా. దీని తర్వాత ఏం చేస్తారు అంటే ఈ షేప్ లోపల టెస్ట్ అనేది ప్లేస్ చేయండి. ఇప్పుడు నేను టెస్ట్ టూల్ తీసుకొని ఈ విధంగా ఇలా డ్రాగ్ చేశాను. సైజ్ ఒక 18 పెట్టుకున్నానండి. 18 కానీ ఒక 24 కానీ పెట్టుకోండి. అండ్ పేపర్ కలర్ అంటే ఈ వైట్ కలర్ పెట్టేసుకొని ఫాంట్ స్టైల్ నేను వచ్చి ఇంకోటి సెట్ చేసుకున్నాను. ఇక్కడ ఏ దుర్గా ప్రసాద్ ఇలా టైప్ చేశాను. దీన్ని సెలక్షన్ చేసి వీటికి బోల్డ్ ఎలాంటి స్టైల్స్ అయినా అప్లై చేసుకోండి, మీ ఇష్టం. ఓకేనా. ఇప్పుడు దీన్నే కాపీ చేసి పేస్ట్ చేసి మళ్ళీ ఇక్కడ ప్లేస్ చేయండి. మళ్ళీ దీన్ని టెస్ట్ టూల్తో మోడిఫికేషన్ చేద్దాం, అంటే సెల్ నెంబర్. ఓకేనా. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత మనకి వర్టికల్గా ఇక్కడ మనకి కంప్యూటర్స్ అడ్డా ఉంది కదండి. నేనేం చేస్తాను అంటే టెస్ట్ టూల్ తీసుకున్నాను, ఇలా డ్రాగ్ చేశాను. ఓకే. అండ్ ఫాంట్ సైజ్ కొంచెం పెంచానండి, ఓ 48. అండ్ ఫాంట్ స్టైల్ వచ్చి ఇంపాక్ట్, అంటే డైరెక్ట్గా టైప్ చేస్తున్నాను, మీరు కూడా చేసుకోండి కావాలంటే. ఇంపాక్ట్ మీకు ఫాంట్ నేమ్స్ కనుక తెలిస్తే స్టైల్ నేమ్స్ డైరెక్ట్గా టైప్ చేసుకోండి, లేదా సెర్చ్ చేసుకోండి. ఓకేనా. ఈ విధంగా సెర్చ్ చేసి నేను ఇక్కడ దీనికి బ్లాక్ కలరే కంప్యూటర్స్ ఈ విధంగా టైప్ చేశాను. ఓకేనా. దీన్ని ఇలా సెలక్షన్ చేసి ఎగ్జాక్ట్గా ఈ మధ్యలో ఇలా ప్లేస్ చేశాను. మళ్ళీ దీన్ని కాపీ చేసి పేస్ట్ చేసి ఏది టెస్ట్ ప్లేస్ని మళ్ళీ టెస్ట్ టూల్ తీసుకొని దీనికి ఈ విధంగా పేరు పెట్టాను. ఈ విధంగా మోడిఫికేషన్ చేశాను. దీని తర్వాత దీన్ని ఇలా సెంటర్లో తీసుకురండి. ఓకే. దీన్ని ఇలా ఇప్పుడు ఈ అడ్డా అనే దానికి కొంచెం కలర్ మారుద్దాం. సెలక్షన్ చేసి నేను ఇక్కడ ఇలా రెడ్ కలర్ ఇచ్చాను. ఓకేనా. ఈ విధంగా మీరు ఎలా అయినా ఇచ్చుకోండి, ఎలాంటి కలర్ అయినా ఎలాంటి స్టైల్ అయినా ఏదైనా ఇచ్చుకోండి. మనం టైప్ చేసే విధానం ఇలా ఉండాలి. ఓకేనండి. ఆప్షన్స్ ఎలా యూజ్ చేస్తున్నాము, అవి ఎలా యూజ్ అవుతున్నాయి, వాటికి షార్ట్ కట్స్ ఏంది అవి నేర్చుకోండి. డిజైనింగ్, కలర్స్ ఇచ్చుకోవడం ఇవన్నీ మీ ఇష్టం, ఎలాంటివి ఇచ్చుకుంటారు మీ క్రియేటివిటీని బట్టే ఉండేది ఏదైనా సరే. ఓకేనా. దీని తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ మనకి సర్కిల్స్లో ప్యాకేజెస్, లాంగ్వేజెస్ ఉన్నాయా లేవా. ఓకే. టెస్ట్ టూల్ తీసుకొని ఎగ్జాక్ట్గా ఇలా డ్రా చేసుకోండి. ఇక్కడ ఫాంట్ స్టైల్ వచ్చి అది ఇంపాక్ట్ అండ్ పేపర్ కలర్ పెట్టుకున్నాను. సైజ్ వచ్చి 24 తీసుకున్నాను. ప్యాకేజెస్ ఈ విధంగా తీసుకున్నాను. సైజు కొంచెం పెంచుకుంటున్నానండి. ఈ విధంగా దీనికి అండర్లైన్ అప్లై చేసేసుకోండి. ఓకే. తర్వాత ఎంటర్ కొట్టేసి నేను ఇక్కడ దీనికి అంటే ఇక్కడ మనకి ప్యాకేజెస్ అనేది ఫాంట్ స్టైల్ డిఫరెంట్గా ఉంటే బాగుంటుంది. సో నేను ఇక్కడ ఏరియల్ కానీ ఎలాంటిదైనా ఇచ్చేస్తున్నాను. ఓకేనా. సైజ్ కూడా కొంచెం తగ్గించేస్తున్నాను, 24 పెట్టాను. ఇక్కడ నుంచి మొత్తం టైప్ చేసుకో. ఈ విధంగా టైప్ చేసిన తర్వాత ఏదైనా సరే మీకు మల్టీ లైన్లోకి వస్తే ఈ టెస్ట్ ప్లేస్ని కొంచెం ఇంక్రీజ్ చేసుకోండి. ఓకేనా. దీని తర్వాత ప్యాకేజెస్ అనేది కొంచెం డిఫరెంట్గా ఉండాలి కాబట్టి దాన్ని సెలక్షన్ చేసి వేరే కలర్ అప్లై చేశాను. ఓకేనా. ఇది కొంచెం ఇలా డౌన్ చేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే సేమ్ ఇక్కడ లాంగ్వేజ్ కూడా కావాలి కాబట్టి దీన్ని కాపీ చేసి పేస్ట్ చేయండి, ఇక్కడ పెట్టేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్యాకేజెస్ అనేది తీసేసి లాంగ్వేజెస్ ఈ విధంగా టైప్ చేయండి. ఈ మొత్తాన్ని డిలీట్ చేసి ఓకే ఇలా మనకు వస్తూ ఉంటుందండి. ఒక్కోసారి మీరు జూమ్ అవుట్ చేసి మళ్ళీ జూమ్ ఇన్ చేస్తే మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. ఓకేనా. దీని తర్వాత ఇలా టైప్ చేసేసుకోండి. ఈ విధంగా పేజ్ మేకర్లో ఈ పాంప్లెట్ అనేది ప్రిపేర్ చేయొచ్చండి. ఓకే వియర్స్.